గురించి ఇప్పుడు మనం అసెస్మెంట్స్, రిటర్న్ ఫైలింగ్ అండ్ అసెస్మెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాడు ఏమంటాడంటే ప్రొసీడింగ్ కెనాట్ బి ఇనిషియేటెడ్ అండర్ ద యాక్ట్. నేను నీ మీద ఏ టైప్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అంటే నథింగ్ బట్ నా తరపు నుంచి ఏ విధంగా అయినా యాక్షన్ తీసుకోవాలంటే ప్రాపర్ నోటీస్ అనేది సర్వ్ చేయాలి. అంటే ప్రాపర్ నోటీస్ అనేది ఇవ్వకముందు నేను ఏ ప్రకారమైన యాక్షన్ జనరల్గా తీసుకోలేను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాడు ఏమంటాడంటే జనరల్గా నీ మీదే ప్రొసీడింగ్స్ కెనాట్ బి ఇనిషియేటెడ్ అన్లెస్ ద ప్రాపర్ నోటీస్ అనేది ఇస్తే కానీ. ఓకే, వాట్ ఆర్ ద ప్రిస్క్రైబ్ మోడ్స్ ఆఫ్ సర్వీస్ నోటీస్. అసలుకి సర్వ్ ఆఫ్ నోటీస్ ఏ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వ్ ఆఫ్ నోటీస్ అంటుండు. సర్వీస్ ఆఫ్ నోటీస్ అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అంటుండు. సర్వీస్ ఆఫ్ నోటీస్ అవ్వచ్చు, సమన్స్ అవ్వచ్చు, రిక్విజిషన్ అవ్వచ్చు, ఆర్డర్ అవ్వచ్చు, ఎనీ అదర్ కమ్యూనికేషన్ అండర్ ద యాక్ట్ మే బీ బై డెలివరింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ కాపీ పర్సన్ దేరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటుందంటే నోటీస్ అనేది ప్రొసీడింగ్ నీ దగ్గర అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ప్రొసీడింగ్ అనేది ఇనిషియేట్ చేయలేదు. ప్రొసీడింగ్ అనేది ఇనిషియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇవ్వాలి, సమన్స్ ఇష్యూ చేయాలి, రిక్విజిషన్ ఇష్యూ చేయాలి, ఆర్డర్ ఇష్యూ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇవ్వాలి ఎన్. ఓకేనా? ఎన్. నెక్స్ట్ ఎన్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్. ఆ తర్వాత సమన్స్ నోటీస్ చేయాలి, సమన్స్ ఇష్యూ చేయాలి, నెక్స్ట్ రిక్విజిషన్ ఇష్యూ చేయాలి, ఆర్డర్ ఇష్యూ చేయాలి, నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇష్యూ చేయాలి, కమ్యూనికేషన్ నోటీస్ ఇష్యూ చేయాలి, సమన్స్ ఇష్యూ చేయాలి, రిక్విజిషన్ ఇష్యూ చేయాలి, ఆర్డర్ ఇష్యూ చేయాలి, కమ్యూనికేషన్ అండర్ ద యాక్ట్ డెలివరింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ కాపీ దేర్ ఆఫ్. అయితే అది ఎట్లా చేయొచ్చు? బై పోస్ట్ అవ్వచ్చు, బై కొరియర్ సర్వీస్ అవ్వచ్చు, అప్రూవ్డ్ బై సిబిడిటీ. ఓకేనా? నోటీస్ ఇష్యూ, నోటీస్ ఇష్యూ చేయొచ్చు, సమన్స్ ఇష్యూ చేయొచ్చు, రిక్విజిషన్ ఆర్డర్ ఆర్ కమ్యూనికేషన్ బై పోస్ట్ అవ్వచ్చు, కొరియర్ సర్వీస్ అవ్వచ్చు. ఓకే, ఇన్ మేనర్ యాజ్ మేబీ ఇక్కడ ఇన్ అ మేనర్ యాజ్ మేబీ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ఫర్ ద పర్పస్ ఆఫ్ సమన్స్. ఓకేనా? సమన్స్ని నువ్వు ఫాలో అవ్వాలంటే నీకు నోటీస్ అవ్వచ్చు, సమన్స్ అవ్వచ్చు, రిక్వెషన్ అవ్వచ్చు, ఆర్డర్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ ఏదైనా సరే వాడు సమన్స్ ఇష్యూ చేయాలన్నమాట. ఫర్ ద సమన్స్ యాజ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్ ఫార్మ్ అవ్వచ్చు, కొరియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద పోస్ట్ అవ్వచ్చు, summons as per the code of civil procedure, electronic record as per the information technology act, any other transmission of the documents, any other means of transmission of documents may be as the rules, CBDT rules, transmission, courier అవ్వచ్చు, notice courier అవ్వచ్చు, summons అవ్వచ్చు, electronic means అవ్వచ్చు, transmission of any other means, and CBDT import making a rules providing the address. CBDT is import to make a rules అంటే వాళ్ళకి రూల్ అంత రైట్ ఉందన్నమాట. ఇంపోరింగ్ ద రూల్స్ ఫర్ ప్రొవైడింగ్ అడ్రస్, ఇంక్లూడింగ్ ద అడ్రస్ ఫర్ ఎలక్ట్రానిక్ మెయిల్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్ మెసేజ్ టు విచ్ సచ్ కమ్యూనికేషన్ ఈస్ డెలివర్డ్ ఆర్ ట్రాన్స్మిటెడ్. ఓకేనా? ఇంక్లూడింగ్ అడ్రస్. ఇంపోర్ట్ టు మేక్ ద రూల్స్ ఫర్ అడ్రసింగ్, ఫర్ అడ్రసెస్. ఓకే, అడ్రసెస్కి. ఓకే, ఆ తర్వాత ఈ విధంగా మోడ్స్ ఆఫ్ చెప్పిన కొరియర్ అవ్వచ్చు. ఫస్ట్ కొరియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై సిబిడిటీస్ ఇంపోర్ట్ దట్ నోటీస్ అవ్వచ్చు, సమన్స్ అవ్వచ్చు, సమన్స్ అవ్వచ్చు, రిక్వెషన్ అవ్వచ్చు, ఆర్డర్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు. ఓకే, కమ్యూనికేషన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఆన్ హూమ్ ద నోటీస్ అడ్రస్ అనేది ఎవరికి సర్వ్ చేయాలి, వేర్ ద డిజాల్వ్డ్ ఫర్మ్ ఆర్ డిసైడ్. ఓకే, ఎవరు ఇన్ ద కేస్ ఆఫ్ డిజాల్వ్డ్ ఫర్మ్ అయితే ఎనీ అదర్ పర్సన్ హూ ఇస్ ద పార్ట్నర్ నాట్ బీయింగ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఇమీడియట్లీ బిఫోర్ డిసల్యూషన్. ఎనీ పార్ట్నర్, ఎనీ పర్సన్ అంటే ఎనీ పర్సన్ అవ్వచ్చు, నాట్ బీయింగ్ ఏ మైనర్, వానికి నోటీస్ ఇవ్వచ్చు అనమాట. నోటీస్ టు బి సర్వ్డ్. ఇన్ కేస్ ఆఫ్ ద డిసీజ్డ్ పార్ట్నర్ అయితే లీగల్ హెయిర్ అవ్వచ్చు, లీగల్ హెయిర్స్. ఇన్ ద కేస్ ఆఫ్ నార్మల్గా అయితే పార్ట్నర్షిప్ ఫామ్ అయితే ఎనీ పార్ట్నర్ అవ్వచ్చు. ఓకేనా? ఇన్ ద కేస్ ఆఫ్ డిసీజ్డ్ పార్ట్నర్ లీగల్ హెయిర్. పార్టీషన్ ఆఫ్ హెచ్ఈఎఫ్ అంటే లాస్ట్ మేనేజర్ ఆఫ్ హెచ్ఈఎఫ్ ఇఫ్ ఈస్ డైడ్ ఎస్ట్ వైల్. ఓకే, లాస్ట్ మేనేజర్ ఆఫ్ హెచ్ఈఎఫ్ అయితే ఎస్ట్ వైల్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిఆర్పి, డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానల్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్? ఫర్ ఫెసిలిటేటింగ్ అండ్ ఎక్స్పీడియస్ resolution of the disputes, for facilitating expeditious resolution of disputes relating to international transaction involving transfer pricing and foreign companies. Income Tax Act has provided a alternate dispute resolution mechanism.
ఓకే, ఆన్సర్ అనేది ఫాలోయింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానెల్ అండ్ ఎలిజిబుల్ ఎస్ఎస్సి? ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు? డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానెల్ అంటే కొలీజియం అనమాట. ఒక కొలీజియం డిఆర్పి నథింగ్ బట్ కంప్రైజ్ ఆఫ్ 3 ప్రిన్సిపల్ కమిషనర్స్, సిఐటీస్ కన్స్టిట్యూటెడ్ బై బోర్డ్ ఫర్ ద పర్పస్. అంటే ముగ్గురు ఉంటారు అనమాట. ముగ్గురు, 3 ప్రిన్సిపల్ కమిషనర్స్ ఆర్ సిఐటి, 3 ప్రిన్సిపల్ కమిషనర్ పీసీస్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డిఆర్పి? డిఆర్పి అంటే నథింగ్ బట్ 3 ప్రిన్సిపల్ కమిషనర్స్ అండ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కాన్స్టిట్యూటెడ్ బై బోర్డ్. ఓకే, ఎలిజిబుల్ అసెసీ ఎవరు అంటే నథింగ్ బట్ హూ ఆర్ ద ఎలిజిబుల్ అసెసీ అంటే ద టర్మ్ ఎలిజిబుల్ అసెసీ మీన్స్ ఎనీ పర్సన్ హూ ఇస్ అ వేరియేషన్ arises on the consequence of order of TPO, principal transfer pricing officer. Eligible person means any person whose variation arises as a consequence of order of TPO passed under 92CA any foreign company. ఎనీ అదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ అసెస్ అంటే ఏదైనా ఆర్డర్ వల్ల వేరియేషన్ వచ్చింది అనమాట. టీపీఓ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆర్డర్ వల్ల వేరియేషన్ వచ్చింది. ఎనీ ఫారెన్ కంపెనీ, ఏ నాన్ రెసిడెంట్, ఎనీ అదర్ ఫారెన్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పర్సన్ వేరియేషన్ వచ్చింది ఎవరైతే వాళ్ళు ఫారెన్ కంపెనీ అవ్వచ్చు, ఓకే, ఏదైనా అవ్వచ్చు. అస్సింగ్ ఆఫీసర్ షెల్ ఫార్వర్డ్ డ్రాఫ్ట్ ఆర్డర్. అస్సింగ్ ఆఫీసర్ షెల్ ఫార్వర్డ్ డ్రాఫ్ట్ ఆఫ్ ప్రపోజ్డ్ ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ టు ఎలిజిబుల్ అసెసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సింగ్ ఆఫీసర్ అంటాడు ఓ డ్రాఫ్ట్ ఆర్డర్ పాస్ చేయాలన్నమాట, ప్రపోజ్డ్ ఆర్డర్ టు ఎలిజిబుల్ అసెసీ అండ్ ద రిసీట్ ఆఫ్ సచ్ ఆర్డర్ ద ఎలిజిబుల్ అసెసీ విత్ ఇన్ 3 days ఆఫ్ రిసీట్. అస్సింగ్ ఆఫీసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాఫ్ట్ చేస్తాడు అనమాట ఆర్డర్. అస్సింగ్ ఆఫీసర్ ఫస్ట్ డ్రాఫ్ట్ చేస్తాడు, ఎలిజిబుల్ ఎస్ఎస్సికి పంపిస్తాడు. ఎలిజిబుల్ ఎస్ఎస్సికి పంపించిన తర్వాత ఫైల్ అండ్ యాక్సెప్టెన్స్ విత్ ద వేరియేషన్ ఆఫ్ ద అస్సింగ్ ఆఫీసర్. ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నాం లేదా ఫైల్ చేయాలి. ఇఫ్ ఎనీ వేరియేషన్ విత్ డిఆర్పి ఆర్ అస్సింగ్ ఆఫీసర్. ఓకేనా, ఇఫ్ ఎనీ వేరియేషన్ ఉంటే దెన్ డిఆర్పికి వెళ్ళు, లేకపోతే అస్సింగ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళంటారు. ఓకే, అంటే డిఆర్పి అంటే ఏంటంటే డిఆర్పి ఈజ్ నథింగ్ బట్ ఒక కొలీజియం ప్రిన్సిపల్ కమిషనర్ అవ్వచ్చు, సిఐటి అవ్వచ్చు. ఓకే, ఎలిజిబుల్ అసిస్టెంట్ ఎవరైతే ఆర్డర్ పాస్ అయిందో వాళ్ళు. అసిస్టింగ్ ఆఫీసర్ అనేటోడు ఫారెన్ కంపెనీ అవ్వచ్చు, నాన్ రెసిడెంట్ అవ్వచ్చు, ఫార్వర్డ్ డ్రాఫ్ట్ అవ్వచ్చు టు ఎలిజిబుల్ అసెసీ. వాడు వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు. డిఆర్పి అంటే వాట్ ఆర్ ద ఎవిడెన్స్ కన్సిడర్డ్ బై ద ప్యానల్ టు రీఅడ్రస్ ద గ్రీవెన్సెస్. ఏమేమి ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తుంది డిఆర్పి అంటే? ఇన్ కేస్ టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్ షెల్ టేక్ ఇన్ టు ద ఫాలోయింగ్ అబ్జెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాఫ్ట్ ఆర్డర్ తీసుకుంటుంది, అబ్జెక్షన్ ఫైల్డ్ బై ద అసెసీ తీసుకుంటుంది, ఎవిడెన్స్ సబ్మిటెడ్ బై ద అసెసీ తీసుకుంటుంది, డ్రాఫ్ట్ ఆర్డర్ తీసుకుంటుంది, అబ్జెక్షన్స్ తీసుకుంటుంది, ఎవిడెన్సెస్ తీసుకుంటుంది, ఎనీ రిపోర్ట్ అసిస్టింగ్ ఆఫీసర్ ఆర్ వాల్యుయేషన్ ఆఫీసర్, ఎనీ రిపోర్ట్ బై అసిస్టింగ్ ఆఫీసర్ అవ్వచ్చు, వాల్యుయేషన్ ఆఫీసర్ అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆఫీసర్ అవ్వచ్చు, వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటుంది. ఆ తర్వాత రికార్డ్ రిలేటింగ్ టు డ్రాఫ్ట్ ఆర్డర్ తీసుకుంటుంది, ఎవిడెన్స్ తీసుకుంటుంది, అబ్జెక్షన్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వాల్యుయేషన్ రిపోర్ట్ తీసుకుంటుంది, వాల్యుయేషన్ రిపోర్ట్ బై వాల్యుయేషన్ ఆఫ్ ద రివ్యూ, ఎవిడెన్స్ కలెక్టెడ్ అండ్ అక్యూజ్. ఓకే, అండ్ రిజల్ట్ ఆఫ్ ద ఎంక్వైరీ ఇష్యూ డైరెక్షన్స్. ఓకే, ఏదైనా తీసుకుంటుంది. ఓకేనా, అర్థమైంది కదా డిఆర్పి అంటే ఏందో. ఓకే, ఇది ఇంపార్టెంట్ రోహిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ కమిషనర్ అనేటోడు ఏంది, అసలు ఏంది లొల్లి ఎందుకు చదువుతాం.